తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్మాలో మధ్యాహ్నం 3 గంటలకి టెలికాస్ట్ అవుతున్న డైలీ సీరియల్ మళ్ళీ సీరియల్లో ప్రస్తుతం కొత్త ట్రాక్ మొదలైంది. భావన లాస్య, దీపా జగదీష్, ఆర్యన్ ధీర్, గౌరవ్ ముఖ్య పాత్రల్ని ప్రస్తుతం పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాయి. ఆరాధ్య అనే కొత్త క్యారెక్టర్ ను మళ్ళీ పోలికలతో ప్రవేశపెట్టారు. మళ్ళీ క్యారెక్టర్ ను పోషిస్తున్న భావన లాస్య ద్విపాత్రాభినయంలో ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ప్రముఖ బుల్లితెర నటి సింధూర ఈ సీరియల్లో ప్రస్తుతం ఆరాధ్యకి ఆపోజిట్ గా నెగిటివ్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ ఒక్కటి అడక్కు, ఆడదే ఆధారం, గంగతో రాంబాబు, గువా గోరింకా సీరియల్స్ లో సింధూర ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ నటుడు మల్లారెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. మల్లారెడ్డి చాలా సీరియల్స్ లో నెగిటివ్ క్యారెక్టర్ ని పోషించారు. ఋతుగీతం, అత్తారింటికి దారేది, అలవెంకటాపురంలో ఇలా ఎన్నో సీరియల్స్ లో ఈయన నటించారు. అలాగే ఈ సీరియల్లో చందు దవా కూడా ఎంట్రీ ఇచ్చారు. ముద్దమందారం, కుంకుమ పువ్వు ఇలా పలు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చందు ప్రస్తుతం మళ్ళీ సీరియల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ప్రముఖ నటి మహతి కూడా ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. భార్యామణి, ఎదలోయల్లో ఇంద్రధనస్సు, పాపే మా జీవన జ్యోతి ఇలా చాలా సీరియల్స్ లో నటించిన మహతి కూడా మళ్ళీ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే కమలమ్మ అనే క్యారెక్టర్ లో మరో నటి ఎంట్రీ ఇచ్చారు. ఈ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సీరియల్స్ లో నటించారు. నేను, ఆయన, ఆరుగురు అత్తలు, కుంకుమ పువ్వు ఇలా చాలా సీరియల్స్ లో ఈమె నటించారు. అలాగే ఈ సీరియల్లో ఇంకా ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ సీరియల్లో వచ్చిన కొత్త క్యారెక్టర్స్ ని చూస్తే సీరియల్ అప్పుడే ఎండ్ కాదు. ఇంకా కొత్త కథా కథనాలతో సీరియల్ ని మరింత ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. మళ్ళీ సీరియల్లో వచ్చిన కొత్త పాత్రలు మీకెలా అనిపిస్తోంది? మళ్ళీ సీరియల్ పై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు ఎప్పటికప్పుడు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.